మీ పేరు సార్? నా పేరు సైదులు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆయన చేయలేక, ఈ వాస్తవానికి అక్కడ నిధులు లేక చాలా ఆయన ఇబ్బందులు పడుతుండు, ప్రజల ఇబ్బందులు పెడుతుండు. ఫ్రీ బస్సులు అని పెట్టడము, ఫ్రీ బస్సులు ఎవరికి పేదోడు, నేను కూరగాయలు అమ్ముకుంటున్నా, వేరే అతను కూలికి పోతుంది, ఆమె రోజు ఊరికి పోద్దా సార్ ఫ్రీ బస్సులు పెట్టనీక? ఏదో ముసలోళ్ళు ముత్తుకోలే ఆడిన ఒక పని చేసుకోకుండా ఫ్రీ బస్సులు అని పెట్టడం, యాత్రలు చేయటం, యాక్సిడెంట్లు జరగటం, ఈ లేనిపోని పెట్టడం, ఉన్న వాటినే అమలు చేసి ఉన్న వాటినే సక్రమంగా చేయండి. కొత్త ఎందుకు పెట్టాలి, ఇబ్బందులు ఎందుకు పడాలి, ఎన్నో సమస్యలతో ఎందుకు సతమతం కావాలి? అవతల పార్టీతో ఈతల పార్టీతో వాళ్ళతో ఉన్నాయే పెట్టండి. ఫ్రీ బస్సులు ఎవరు పెట్టారు? ఇప్పటికైనా తీసేయండి. ఒక ఆమె పండ్ల పుల్లు వేసుకొని, ఒక ఆమె బ్రష్ చేసుకొని, ఒక ఆమె బట్టలు కుట్టుకొని, ఏంది ఇది? ఇప్పుడు నష్టంతో పాటు లాభాలు కూడా ఉండాలి. నష్టం అవుతుంది కానీ లాభాలు లేవు. ఆమె ఏదో హంగామ కోసం బట్టలు ఉతకడానికి, చీరలు కట్టుకోవడానికి ఇవి కాదు కదా. అటువంటి ఖాళీ ఓన్లీ వన్ ఎంప్లాయీస్కే ఉపయోగపడుతుంది. బట్ రోజు ఒక మేడం కానీ ఒక సార్ కానీ రోజు స్కూల్కి వెళ్ళి స్టడీ చెప్పాలి. ఆ కంపార్ట్మెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ నిరుపేదలకు ఫ్రీ బస్సు వల్ల ₹10 లాభం లేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే ఆయన 10 సంవత్సరాలు కొత్తగా వచ్చిన తర్వాత ఏదైతే నిధులు అనేది చెప్పిండో అది కాకపోతే 90% కాకపోయినా 85% ఇచ్చిండు. ఈసారి ఏమి ఇస్తుండో, ఎవరికి ఇస్తుండో, ఎవరికి పడుతున్నాయో ఉరుకులు పరుగులు తప్పక ఆయన ఉరుకుతుండు, ఈ జనాల ఉరికిస్తుండు తప్ప ఒకరికైతే లబ్ధి అయితే అనేది మాత్రం ఇంతవరకు చేరలే. ఒకరని కాదు, కాకపోతే కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి 10 సంవత్సరాల పాలన ఒకరికే కట్టబెడితే బాగుండదు, ఇంకొకరు కూడా ఉండాలనే ఉద్దేశం మీద అన్నదమ్ముళ్ళు ఉంటే కొన్ని రోజులు ఈయననే ఆయన అన్నట్టు ఇది చేసినాం. కానీ ఈ రకంగా ఏయో పథకాలు పెట్టి లేనిపోని ఇబ్బందులు పడి జనాలు ఇబ్బందులు పెట్టించేది తప్ప ఇంకొకటి అయితే లేదండి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రామకోటి సార్. దగ్గర ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్టే సార్, రేవంత్ రెడ్డి ఎస్టే. ఏం సౌకర్యం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది కూడా రావట్లే. అంత ఎస్టే. ఏదైనా కేసీఆరే చేసిందే. కేసీఆర్ ఎండబెట్టింది నిలబెట్టింది ఆయనే. ఆయన చేపట్టే ఇంత కాడికి వచ్చింది. మళ్ళీ ప్రభుత్వం ఇది రాదు, కాంగ్రెస్ రాదు, ఇక పోతే మళ్ళీ రాదు. ఇక మళ్ళీ వస్తే కేసీఆరే రావాలి. కేసీఆర్ వస్తేనే మా బువా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కొన్ని మంచిగా చేసిండు. ప్రాజెక్టు కట్టించిండు, కాలువలు నీళ్ళు వదిలిపెట్టిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, సౌకర్యం మంచిగా చేసిండు, ఇంటింటికి నెల తెప్పిండు, అన్నీ చేసిండు. మీ పేరు సార్? సీను. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం ఖాళీగానే ఉంది, ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఏం లేదు, అన్ని ఖాళీ. రోడ్డు మీద పాలవుతున్నాం, రైతులకు ఏం లేదు, ఖాళీగానే ఉన్నారు రైతులందరూ. ఇవాళ రైతు బంధు అంటారు, 6 గ్యారెంటీలు, అది బాయ్ ఇది బాయ్ అన్ని బాయ్, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు సంవత్సరాన్నర దాటింది, 2 సంవత్సరాల ఆయన వచ్చి పరిపాలించేది ఏమి లేదు. ఆడవాళ్ళకు ఈ పింఛన్ గ్యాస్ అన్నాడు, రైతు భరోసా అన్నాడు, అది మొత్తం జనవరి చెప్పిండు, 26 అని చెప్పిండు, అన్నీ చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏముందయ్యా, ఆయన మంచిగా చెప్పిన టైం కట్టుకట్ట పడేసిండు. మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంకేమైనా ఏం లేదు. అది గ్యాస్ ఇది వస్తుందని సబ్సిడీ వస్తుందని చెప్పిన, అది కూడా లేదు. ఏం లేకుండా ఏముంది రేవంత్ పరిపాలన? ఏం లేదు, వేస్ట్. రేవంత్ రెడ్డిది ఏం లేదు. ఇక చేస్తాను 6 గ్యారెంటీ ఒక్కటి కూడా నిర్మించలే. ఎట్లా? నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన 16 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఆయన హామీలు ఇంతవరకు ఏమాత్రం కూడా ఏం జరగలేదు. జరుగుతాయనే ఆశ కూడా లేదు. నిరుద్యోగం అట్లాగా అయిపోయింది. ఆడపిల్లలకు 2500 ఇస్తానన్నది అది అట్లాగా అయిపోయింది. రైతు బంధు అన్నాడు, రైతు బీమా అన్నాడు, 16,000 సంవత్సరానికి 12,000 రైతు బీమా ఇస్తాడు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. నిరుత్సాహపడి యువకులు, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు నిరుత్సాహపడుతారు. ఫ్రీ బస్ అని పెట్టి అది కూడా ఉంచుతాడో తీసేస్తాడో తెలియదు. 1,50,000 ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఏ బంగారం లేదు, ఈయన బంగారమే ఎక్కువైపోయింది. ఆ బంగారాలు దోచుకుంటూ తెలంగాణకి ఆయన దోషింది. పోయినదే బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒక విషయాన్ని చెప్పాలంటే ప్రజల్లో కూడా తెలిసి వచ్చింది. రేపు సర్పంచ్లో కానీ, జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ బుద్ధి చెప్పడానికి ఖాయమైంది.